Yeah, good afternoon, students. Today we are discussing about triple column cash book or 3 column cash book. ఏంటమ్మా 3 వరుసల నగదు పుస్తకం. సో ఈ త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్లో ఎంట్రీ చేయడానికి ఐటమ్స్ అనేది ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఎంట్రీ చేయడానికి వాట్ ఆర్ ద రూల్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్? అంటే ఇక్కడ మనం త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్లో వేటిని తీసుకుంటాము, ఎక్కడ పోస్ట్ చేసామనేది లాస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేసాము. అండ్ దెన్ వన్ థింగ్ కాంట్రా ఎంట్రీ. ఏంటమ్మా? కాంట్రా ఎంట్రీ. సో ఈ కాంట్రా ఎంట్రీ అనేది ఏమంటారు? ఎదురు పద్దు. సో ఈ కాంట్రా ఎంట్రీస్ని కూడా మనం డిస్కస్ చేసాము. సో కాంట్రా ఎంట్రీ మీన్స్, కాంట్రా ఎంట్రీ అంటే ఏంటమ్మా? వెన్ ద ట్రాన్సాక్షన్ ఈస్ గివెన్ విత్ బ్యాంక్ కాలమ్ అండ్ cash column. Transaction is given with bank column and cash column. సో ఇక్కడ ఏమంటున్నాం, మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్లో బ్యాంక్ అండ్ క్యాష్ కాలమ్ అమౌంట్స్ ఉన్నట్టయితే, ఇక్కడ మనకి 2 కాలమ్స్ వచ్చినట్టయితే బ్యాంక్ అండ్ క్యాష్. సో బ్యాంక్ క్యాష్ వచ్చినప్పుడు ఏమంటాం వాటిని మనం? కాంట్రా ఎంట్రీస్. సో కాంట్రా ఎంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, అమౌంట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో దీస్ ఆర్ ద contra entries. And amount paid by bank, payments paid by checks. So these all are included in contra entries. So వీటన్నిటిని ఏమంటున్నాం మనం? కాంట్రా ఎంట్రీస్. కాంట్రా ఎంట్రీస్ అంటే క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ కాలమ్ అండ్ బ్యాంక్ కాలమ్, 2 కాలమ్స్, 2 అమౌంట్లు వచ్చినప్పుడు వాటిని మనం కాంట్రా ఎంట్రీస్ అని అంటున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దామా? సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ 3 column cash book. Enter the following transactions in a 3 column cash book. January 16, okay, 2016, January 2016, year 2016 month January. So transactions చూడండి. January 1st January, cash in hand 5,374, cash in hand 5,374 and balance at bank 15,490. Cash in hand 5,374 and balance at bank 15,490. These are the opening balances. Okay, ఏంటమ్మా ఇవి? ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని మనం ఎక్కడ చూపిస్తాం క్యాష్ బుక్లో? డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ టు క్యాష్ అని చెప్పి క్యాష్ కాలంలో 5,374 అండ్ బ్యాంక్ కాలంలో బ్యాంక్ టు బ్యాంక్ 15,490. సో ఇవేంటిది? ఓపెనింగ్ బ్యాలెన్స్. ఫస్ట్ డే January 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ? క్యాష్ కాలం 5,374 అండ్ ద బ్యాంక్ కాలం 15,490. ఓకే, నెక్స్ట్ January 3rd cash sales 6,400. January 3rd cash sales 6,400. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం? క్యాష్ సేల్స్ ఓన్లీ వి రికార్డెడ్ హియర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, నాట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? క్యాష్ ట్రాన్సాక్షన్స్, నగదు వ్యవహారాలు మాత్రమే రికార్డ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం అకౌంట్లో పోస్ట్ చేస్తున్నాం నగదు వ్యవహారాలని, అరువు వ్యవహారాలని ఇక్కడ రికార్డ్ చేయట్లేదు. వీఆర్ నాట్ రికార్డెడ్ credit transactions. All credit transactions are recorded in purchase and sales book. ఓకే, సో అవన్నీ ఎక్కడ రికార్డ్ చేస్తాం మనం? పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్. ఇక్కడ మనం రికార్డ్ చేయాల్సింది ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, రైట్? సో చూడండి అమ్మా,
క్యాష్ సేల్స్ అంటున్నాం. సో ఇక్కడ సేల్ చేస్తున్నాం. సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి క్యాష్ అనేది వస్తుంది. సో వాట్ కమ్స్ ఇన్, క్యాష్ ఈజ్ కమ్మింగ్ ఇన్, వి ఆర్ డెబిటెడ్, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ క్రెడిటెడ్. సో రిసిప్ట్స్ అన్నీ కూడా డెబిట్ చేస్తాం అండ్ పేమెంట్స్ అన్నిటినీ క్రెడిట్ చేస్తున్నాం. సో ఇక్కడ సేల్ చేస్తున్నాం, సేల్ అవుతుంది అంటే క్యాష్ అనేది మనకు వస్తుంది. సో క్యాష్ వస్తున్నప్పుడు ఏమవుతుంది, అది రిసిప్ట్. సో రిసిప్ట్స్ అన్నీ కూడా డెబిట్ చేసాం కాబట్టి సో డెబిట్ సైడ్ మనం టు సేల్స్ ఎంతమ్మా, 6400. పర్చేజెస్ అన్నీ క్రెడిట్ అవుతాయి, సేల్స్ అన్నీ డెబిట్ అవుతాయి. వై, బికాస్ సేల్స్ మీన్స్ క్యాష్ ఈజ్ కమ్మింగ్ ఇన్, దట్స్ వే వి ఆర్ డెబిటెడ్. పర్చేసింగ్స్ ఏంటంటే పర్చేస్ చేస్తున్నప్పుడు అమౌంట్ అనేది క్యాష్ అనేది మనం పే చేస్తాం కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. సో వెన్ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ వి ఆర్ క్రెడిటెడ్ ద ట్రాన్సాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ January 6th received a check for 700 from Sneh. Received a check for 700 from Sneh. So Sneh దగ్గర నుంచి ఇక్కడ మనం 700 రూపీస్ చెక్ని రిసీవ్ చేసుకున్నాము. సో ఇది రిసిప్ట్ అవుతుంది కాబట్టి రిసిప్ట్ సైడ్, దట్ ఈస్ డెబిట్ సైడ్, బ్యాంక్ కాలంలో. సో చెక్ రిసీవ్ చేసుకుంటున్నామంటే చెక్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా, బ్యాంక్. సో బ్యాంక్ కాలంలో ఇక్కడ 700 రూపీస్ని చూపించండి. అండ్ ద నెక్స్ట్ వన్, January 8th paid into bank Sneh's check for rupees 700. సో 6th ట్రాన్సాక్షన్ ఏంటి, రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ స్నే rupees 700. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రా ఎంట్రీ, జస్ట్ ఇక్కడ మనకి రిసిప్ట్ అనేది వచ్చింది, రైట్. ఇక్కడ ట్రూ ట్రాన్సాక్షన్స్ అనేది జరగలేదు, రిసిప్ట్ అండ్ పేమెంట్ అనేది జరగలేదు. ఓన్లీ వి రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ స్నే, దట్ ఈస్ rupees 700. సో కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి, టూ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ రిసిప్ట్ అండ్ పేమెంట్. మనం రిసీవ్ చేసుకున్న దాన్ని అగైన్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేయడం. ఓకేనా, సో అలాంటి వాటినే మనం కాంట్రా ఎంట్రీస్ అంటాం. సో ఇక్కడ డేట్ 8కి January 8th paid into bank Sneh's check for rupees 700. సో ఇక్కడ ఏమవుతుంది, January 8కి మనం స్నేహ్ దగ్గర రిసీవ్ చేసుకున్న చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాము. సో చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఈజ్ ఏ కాంట్రా ఎంట్రీ. సో హియర్ వి ఆర్ డిపాజిటెడ్ చెక్, స్నేహ్స్ చెక్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. సో దిస్ ఈజ్ ఏ కాంట్రా ఎంట్రీ. సో కాంట్రా ఎంట్రీస్ అన్నప్పుడు మనం 2 times పోస్ట్ చేయాలి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సో ఆపోజిట్ డైరెక్షన్. ఇఫ్ డెబిట్ సైడ్ ఈజ్ క్యాష్ ఈజ్ టేకెన్, క్రెడిట్ సైడ్ బై బ్యాంక్. Debit side is to cash and credit side by bank. If you are taken, debit side is to bank, credit side is by cash. So cash amount రాసినప్పుడు, పర్టికులర్స్లో క్యాష్ రాసినప్పుడు అమౌంట్ కాలంలో బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి. పర్టికులర్స్లో బ్యాంక్ అని రాసినప్పుడు అమౌంట్ అనేది క్యాష్ కాలంలో వేయాలి. ఓకే, ఇట్ ఈజ్ ఏ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ ఎంట్రీ. సో క్యాష్ అన్నప్పుడు బ్యాంక్ కాలంలో, బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ కాలంలో అమౌంట్ అనేది ఎంట్రీ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్, January 10th paid to Anurag by check rupees 980 and discount allowed by him 20. Paid to Anurag by check 980 and discount allowed by him 20. సో ఇక్కడ మనం పేమెంట్ చేస్తున్నాం, పెయిడ్ టు అనురాగ్. సో అనురాగ్కి మనం పేమెంట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం, త్రూ ద చెక్ ద్వారా మనం ఇక్కడ అనురాగ్కి పేమెంట్ అనేది చేస్తున్నాం. ఎంతమ్మా, rupees 980 అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ 20. సో ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మా, డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ అంటే అతని దగ్గర నుంచి మనకి డిస్కౌంట్ వచ్చిందంటే దట్ ఈజ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్. సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు, అంటే ఇలా ఇచ్చారు, పెయిడ్ టు అనురాగ్ బై చెక్ 920 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ 20 అంటే మనం ఏం చేస్తాం, పేమెంట్ సైడ్ బై క్రెడిట్ సైడ్ పేమెంట్స్లో చూపిస్తాం అండ్ డిస్కౌంట్ అమౌంట్ని డిస్కౌంట్ కాలంలో, దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్లో చూపిస్తాం, రైట్. సో బట్ ఇక్కడ ఏం చేశారు కన్ఫ్యూజ్ చేయడానికి, డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్
డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ అంటే తన దగ్గర నుంచి మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది, ఆయన మనకి డిస్కౌంట్ ఎంత అలౌ చేశాడంటే 20. సో దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. పేమెంట్ వచ్చినప్పుడు డిస్కౌంట్ రిసిప్టే వస్తుందమ్మా, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేదే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ పేమెంట్ వచ్చింది, ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ వచ్చిందని చెప్పి పేమెంట్ అమౌంట్ డిస్కౌంట్లో ఓకేనా. ఇక్కడ 9 ఓకే, ఇక్కడ పేమెంట్ సైడ్ 980 వేసి అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో 20 అనేది వేయకండి. సో డిస్కౌంట్ పేమెంట్స్ అన్నప్పుడు డిస్కౌంట్ రిసీవ్డే వస్తుంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏది వచ్చినా సరే కానీ పేమెంట్స్ వచ్చినప్పుడు మనకి డిస్కౌంట్ రిసీవ్డ్, మనం పేమెంట్ చేస్తున్నప్పుడు డిస్కౌంట్ వచ్చిందంటే అది మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం డిస్కౌంట్ రిసీవ్డ్లోనే చూపించాలి. And the next one, January 12th, cash purchases 2,500. Cash purchases 2,500. So January 12th ki cash purchases. So cash purchases are recorded in credit side of cash book. So purchases అన్నీ కూడా మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, ఎందుకంటే క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. మనం పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. సో క్యాష్ అనేది బయటికి వెళ్ళినప్పుడు మనం క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ క్యాష్ పర్చేస్ ఎంతమ్మా, 2,500. అండ్ నెక్స్ట్ January 14th, withdraw from bank for office use 5,000 rupees. Withdraw from bank for office use 5,000 rupees. So cash withdraw from bank. సో ఇక్కడ ఆఫీస్ యూస్కి మనం క్యాష్ అనేది విత్డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ క్యాష్ వచ్చింది, బ్యాంక్ వచ్చింది. సో ఆల్రెడీ మనం కాంట్రా ఎంట్రీస్లో ఈ అడ్జస్ట్మెంట్ని డిస్కస్ చేసాము. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఆల్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ కాంట్రా ఎంట్రీస్. వై? బికాస్ వీఆర్ విత్డ్రాయింగ్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. సో క్యాష్ అండ్ బ్యాంక్ 2 వస్తున్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, కాంట్రా ఎంట్రీ. ఓకే, ఇదేంటమ్మా, కాంట్రా ఎంట్రీ. అండ్ ద నెక్స్ట్ వన్, January 15th, received a check for 950 from Lucky and Co. Allowed him discount 50. Allowed him discount 50. So here చూడండి అమ్మ, ద డిఫరెన్స్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. 2 వచ్చినప్పుడు మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. సో దట్ ఈస్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ అలౌడ్ బై హిమ్. బై అన్నప్పుడు మనకి రిసీవ్ వస్తుంది, తన దగ్గర నుంచి మనకి డిస్కౌంట్ వస్తుందంటే దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. మనం డిస్కౌంట్ ఇస్తున్నామంటే డిస్కౌంట్ అలౌడ్. అండ్ రిసిప్ట్స్ వచ్చినప్పుడు డిస్కౌంట్ అలౌడ్ వస్తుంది అండ్ పేమెంట్స్ వచ్చినప్పుడు డిస్కౌంట్ రిసిప్ట్ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ చాలా టైమ్స్ రిపీట్ చేశాను. ఎందుకు రిసిప్ట్ వచ్చినప్పుడు అవుతుంది అంటే మనం పే చేయాల్సిన అమౌంట్ మనకు రావాల్సిన అమౌంట్లో తగ్గిందంటే మనం డిస్కౌంట్ ఇచ్చినట్టు, మనం పే చేయాల్సిన అమౌంట్లో తగ్గిందంటే మనకి డిస్కౌంట్ వచ్చినట్టు. ఓకేనా. సో January 15th రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ ₹950 ఫ్రమ్ లక్కీ అండ్ కో, అలౌడ్ హిమ్ డిస్కౌంట్ 50. సో ఇక్కడ ఏమంటున్నాం, రిసీవ్డ్ ఏ చెక్. రిసీవ్డ్ ఏ చెక్ మీన్స్ చెక్ అనేది తీసుకున్నాం. ఎక్కడి నుంచి, ఇక్కడ బ్యాంక్ నుంచి కాదు. ఇఫ్ కేస్ బ్యాంక్ అయితే ఇది కాంట్రా ఎంట్రీ అవుతుంది, బట్ ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం, ఫ్రమ్ లక్కీ అండ్ కో, అలౌడ్ హిమ్ డిస్కౌంట్ 50. సో ఇక్కడ మనకి రావాల్సిన అమౌంట్ అనేది చెక్ ద్వారా వచ్చింది. ఎవరి దగ్గర నుంచి, లక్కీ అండ్ కో. సో రిసిప్ట్స్లో అంటే డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో అమౌంట్ చూపించండి అండ్ డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ 50. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాం మనము, 50. నెక్స్ట్ January 18th, cash sales 7,500. January 18th, cash sales 7,500. సో క్యాష్ సేల్స్ కూడా మనం ఎట్ తీసుకుంటామా, డెబిట్ సైడ్ టు సేల్స్ 7,500. నెక్స్ట్ క్యాష్ పేడ్ ఇంటూ bank Lucky and Co check for 950 and cash 4,000. Cash paid into bank Lucky and Co's checks for 950 and cash 4,000. సో ఇక్కడ ఏమవుతుంది, మనం డిపాజిట్ చేస్తున్నాం చెక్ని. సో చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆర్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. వాట్ ఈస్ దట్,
కాంట్రా ఎంట్రీ. సో ఇది కూడా మనకి కాంట్రా ఎంట్రీ అవుతుంది. ఎలా? ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్న చెక్ని మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ డే బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. సో చెక్ రిసిప్ట్ అయ్యిందంటే చెక్ నుండి మనకు అమౌంట్ రావాలంటే ఏం చేయాలమ్మా, చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. సో క్యాష్ paid into bank Lucky's and Co's check for 950 and cash 4000. Here cash and check is given ante bank column and cash column amounts are given. So this is a contra entry. And the next one, January 21st, cash paid for stationery. January 21st, cash paid for stationery rupees 120. rupees 120. సో ఇక్కడ మనం పేమెంట్ చేస్తున్నాం. స్టేషనరీ పేమెంట్స్ ఎలా చేస్తున్నాం, క్యాష్ పేమెంట్ ఎంత 120. సో బై స్టేషనరీ క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. ఇఫ్ కేస్ ఇక్కడ స్టేషనరీ పేడ్ బై చెక్ అన్నది అనుకో, స్టేషనరీ పేడ్ బై చెక్ అన్నప్పుడు అది కూడా క్రెడిట్ సైడే. బై స్టేషనరీ అమౌంట్ వచ్చేసి బ్యాంక్ కాలంలో చూపించాలి. సో చెక్స్ అనేది బ్యాంక్ ఇష్యూ చేస్తుంది కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ అనేది చూపించాలి. సో ఇక్కడ ఎలా పే చేస్తాం మనం, క్యాష్ పేమెంట్. సో క్యాష్ పేమెంట్ కాబట్టి క్యాష్ కాలంలోనే చూపించండి. నెక్స్ట్ January 23rd, paid commission to Rakesh by check. January 23rd, paid commission to Rakesh by check rupees 500. ఎంతమ్మా, rupees 500. సో ఇక్కడ ఏమంటున్నాం, పెయిడ్ కమిషన్ టు రాకేష్ బై చెక్. ఇక్కడ మనం పే చేస్తున్నాం కమిషన్ ఎవరికి, రాకేష్, త్రూ ద చెక్. మనం పేమెంట్ అనేది ఎలా చేస్తున్నాం, చెక్ ద్వారా. సో చెక్తోనే పేమెంట్ చేసినవన్నీ ఏమవుతుంది, బ్యాంక్ పేమెంట్. సో బ్యాంక్ కాలంలో పేమెంట్స్ అమౌంట్ అనేది చూపించాలి. నెక్స్ట్, రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ 1000 ఫ్రమ్ చందర్ మోహన్ అండ్ paid the same into bank. Received check for 1000 from చందర్ మోహన్ అండ్ పేడ్ ద సేమ్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ మనం రిసీవ్ అయింది చెక్, మళ్ళీ అదే చెక్ని మనం ఏం చేస్తున్నామా, బ్యాంక్కి పే చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి కాంట్రా ఎంట్రీ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదు, ఇక్కడ మనకి క్యాష్ అండ్ బ్యాంక్ అనేది రావట్లేదు. ఓన్లీ బ్యాంక్ కాలం, దట్ ఈస్ రిసిప్ట్ చేసుకుంటున్నాం అండ్ పే చేస్తున్నాం. సో ఇక్కడ రిసిప్ట్ అవుతుంది. ఫస్ట్ రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ 1000 ఫ్రమ్ చంద్రమోహన్ అండ్ పేడ్ ఇన్ టు ద బ్యాంక్. సో బ్యాంక్లో మనం పే చేస్తున్నాం. చంద్రమోహన్ దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకున్నాం, సేమ్ డేనే బ్యాంక్లో మనం దాన్ని డిపాజిట్ చేస్తున్నాం. సో బ్యాంక్లో డిపాజిట్ అయ్యింది సేమ్ డే, చెక్ బ్యాంక్. సో సేమ్ ట్రాన్సాక్షన్. సో దిట్ ఈస్ నాట్ ఏ కాంట్రా ఎంట్రీ. క్యాష్ బ్యాంక్ వచ్చినప్పుడే కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో ఇదే సేమ్ డేలో మనం ఇక్కడ ఈ చెక్ని బ్యాంక్లో పే చేస్తున్నాం. సో బ్యాంక్ ఏమవుతుంది, ఇది రిసిప్ట్. సో డెబిట్ సైడ్ చూపించాలి దీన్ని, డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో అమౌంట్ 1000. నెక్స్ట్ 27th January, లక్కీ అండ్ కోస్ చెక్ డిజానర్. 27th January, లక్కీ అండ్ కంపెనీస్ చెక్ వాస్ డిజానర్. సో డిజానర్ అంటే అనాదరణ చెందడం, చెక్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, వ్యాలిడిటీ అనేది. సో డిజానర్ అయింది అంటే ఈ చెక్ అనేది క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ఈ చెక్ని మనం రిసీవ్ చేసుకున్న చెక్ అనేది డిజానర్ అయిపోయింది, మళ్ళీ దాన్ని మనం క్రెడిట్ చేయాలి. సో ఫస్ట్ డెబిట్ చేసాం, రిసీవ్ చేసుకున్న చెక్ ఏమవుతుంది, మనకి డెబిట్ అవుతుంది. సో డిజానర్ చెక్స్ అన్నీ కూడా క్రెడిట్ అవుతుంది. సో మనకి ఎంత రిసీవ్ చేసుకున్నామమ్మ లక్కీ అండ్ కోది, హియర్ January 15 received check for 950 from Lucky and Co and allowed him discount 50. సో ఈ ట్రాన్సాక్షన్స్ని మళ్ళీ మనం ఇక్కడ క్రెడిట్ చేయాలి. వై, బికాస్ ద చెక్ వాస్ డిజానర్. నెక్స్ట్ January 29th, draw a check for 800 for personal use. January 29th, draw a check for 800 for పర్సనల్ యూస్. సో పర్సనల్ యూస్కి మనం ఇక్కడ చెక్ డ్రా చేస్తున్నాం. సో ఇది కూడా కాంట్రా ఎంట్రీ అవ్వదమ్మా. సో చెక్ డ్రా చేస్తున్నామంటే అమౌంట్ అనేది వస్తుంది. సో బై డ్రాయింగ్స్, బ్యాంక్ కాలంలో ఏమవుతుంది, అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో బ్యాంక్ మనకి ఇస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, బై డ్రాయింగ్స్. అండ్ ద నెక్స్ట్ వన్,
paid salaries by check 1500 and by cash 500. సో salaries అనేది ఇక్కడ పేమెంట్ చేస్తున్నాం. paid salaries by check and cash payment చేస్తున్నాం and bank payment. So these all are the payments. So by credit side salaries 1500 amount is bank column and the 500 in cash column. Okay, paid salaries. And the next one, January 31st, bank charges 20 and insurance premium 520 as shown in the passbook. So passbook is nothing but bank book. So ఈ bank column లో ఏం చూపించాలమ్మా, bank charges 20 and insurance premium 520. సో ఈ రెండు ఎక్స్పెన్సెస్ని కూడా మనం బ్యాంక్ కాలంలో చూపించాలి. పాస్బుక్ అంటే ఏంటి, బ్యాంకే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ కాలంలో మనం ఈ ఎక్స్పెన్సెస్ని చూపించాలి క్లోజింగ్ డేట్లో. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు ఎలా సొల్యూట్ చేస్తున్నాం, ఎలా మనం వీటిని పోస్ట్ చేస్తున్నాం అనేది చూడండి అమ్మ. సో ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సో ఇట్లా వర్టికల్గానే తీసుకోండి అమ్మా, ఎందుకంటే మీకు ఇట్లా స్ట్రైట్గా చేస్తే బుక్ సరిపోదు. ట్రిపుల్ కాలం ఇలాగే తీసుకోండి, ఓకేనా. మీరు ఎగ్జామ్లో కూడా ఇలాగే చేయండి. క్యాష్ బుక్, రిసిప్ట్స్, డెబిట్ అండ్ క్రెడిట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. ఓకే, cash, bank and date. Credit side, date, particulars, LF number, discount received, cash and bank. So these are the pro forma for triple column cash books. ఎలా ఉంటుందమ్మా pro forma? Debit, credit. So debit side ఏంటి, ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ receipts and credit side payment. So receipts and payments. మళ్ళీ అగైన్ receiptsలో date, particulars, LF number, discount allowed, cash and bank. Okay, date, particulars, LF number, discount allowed, cash and bank column. And the same time credit side by payments, in that we have date, particulars, LF number, discount received, క్యాష్ కాలమ్ అండ్ బ్యాంక్ కాలమ్. సో ఇక్కడ మనకి ఇది ప్రొఫార్మా. సో ఈ ప్రొఫార్మాలో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎప్పుడమ్మా, జనవరి 2016, జనవరి 1st 2016. ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. Cash in hand and cash at bank. So these are the opening balances to the business. So January 1st, to balance brought down. So brought down means తెచ్చిన నిల్వ, ప్రారంభ నిల్వ, ఓపెనింగ్ వాల్యూ. ఎంతమ్మా, క్యాష్ వచ్చేసి 5374 అండ్ బ్యాంక్ 15490. క్యాష్ 5374 and bank 15490. సో క్యాష్ కాలంలో క్యాష్ అమౌంట్ అండ్ బ్యాంక్ కాలంలో బ్యాంక్ అమౌంట్ని పోస్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్, January 3rd to sales account. January 3rd to sales account. సో January 3rdకి ఏమైంది ఇక్కడ, క్యాష్ సేల్స్ 6400. సో ఇక్కడ మనం సేల్ చేస్తున్నాం ఎంతమ్మా, 6400. సో క్యాష్ సేల్స్ అన్నప్పుడు క్యాష్ కాలంలోనే చూపించాలి. టు సేల్స్ అకౌంట్ క్యాష్ కాలంలో ఎంత, 6400. అండ్ ద నెక్స్ట్ వన్, January 5th క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. January 5th క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో ఇక్కడ హియర్ ఏమొస్తుంది మనకి, క్యాష్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్. సో బ్యాంక్ అండ్ క్యాష్ కాలం వచ్చినప్పుడు అది ఏమవుతుంది మా, కాంట్రా ఎంట్రీ, రైట్. ఏంటది, కాంట్రా ఎంట్రీ. సో క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో టు క్యాష్ డెబిట్ సైడ్, టు క్యాష్ అకౌంట్. సో ఎల్ఎఫ్ నంబర్లో మనం కాంట్రా ఎంట్రీ వచ్చినప్పుడు ఎల్ఎఫ్లో పోస్ట్ చేయాలి. ఏంటమ్మా అది, సి. కాంట్రా మీన్స్ సి,
టు క్యాష్ అకౌంట్ ఎంత 7,000. పర్టికులర్స్లో క్యాష్ అని పోస్ట్ చేసినప్పుడు అమౌంట్ని మనం బ్యాంక్ కాలంలో షో చేయాలి. సో పర్టికులర్స్లో ఎంత వచ్చిందమ్మా ఇక్కడ టు క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్ 7,000. సో ఇది 7,000 అనేది మనం బ్యాంక్ కాలంలో చూపించాలి. ఎంతమ్మా 7,000. అండ్ ద సేమ్ టైం బై క్రెడిట్ సైడ్ January 5th టు క్యాష్ అంటే ఇక్కడ బై బ్యాంక్ టు క్యాష్ బై బ్యాంక్ అకౌంట్ LFలో C it means it indicates that contra entry by bank account LFలో C and amount వచ్చేసి క్యాష్ కాలం. ఓకే సో కాంట్రా ఎంట్రీ అంటే ఎదురు పద్దు అంటే ఆపోజిట్ డైరెక్షన్. మనం క్యాష్ రాసినప్పుడు బ్యాంక్ కాలం అండ్ బ్యాంక్ అని రాసినప్పుడు క్యాష్ కాలంలో అమౌంట్ అనేది చూపించాలి అండ్ 2 times అనేది ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. One is debit side and another one is credit side. If debit side is cash debited, credit side is bank credited. ఓకేనా మనం డెబిట్ సైడ్ క్యాష్ వచ్చినట్టయితే క్రెడిట్ సైడ్ బ్యాంక్ వస్తుంది, డెబిట్ సైడ్ బ్యాంక్ వస్తే క్రెడిట్ సైడ్ క్యాష్ వస్తుంది. సో క్యాష్ వచ్చినప్పుడు బ్యాంక్ కాలంలో అండ్ బ్యాంక్ వచ్చినప్పుడు క్యాష్ కాలంలో అమౌంట్ అనేది పోస్ట్ చేయాలి. ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ January 6th received a check for 700 from Sneh. Received a check for 700 from Sneh. సో స్నేహ్ దగ్గర నుంచి ఇక్కడ మనం 700 రూపీస్ చెక్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. సో చెక్ రిసీవ్ అయింది అంటే మనకు అది ఏమవుతుందమ్మా రిసిప్ట్ అవుతుంది. సో ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది స్నేహ్ దగ్గర నుంచి. సో January 6th టు స్నేహ్ చెక్ రిసీవ్డ్. సో చెక్ అంటే ఏంటి బ్యాంక్ ప్రొవైడ్ చేసింది. సో బ్యాంక్ నుంచి రిసిప్ట్ అయింది కాబట్టి బ్యాంక్ కాలంలోనే చూపించండి. ఎంతమ్మా రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ ₹700 ఫ్రమ్ స్నేహ్. సో స్నేహ్ అని రాసి ఎంతమ్మా 700 రూపీస్. అండ్ నెక్స్ట్ January 8th paid into bank Sneh's check for ₹800. January 8th Sneh check paid into bank. సో స్నేహ్ చెక్ని మనం ఇక్కడ బ్యాంక్లో పే చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది ఇది కాంట్రా ఎంట్రీ. చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. మనం ఏదైనా చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది అది కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ మనం స్నేహ్ చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. సో పేమెంట్స్ ఇస్ నథింగ్ బట్ డిపాజిట్స్ టు ద బ్యాంక్. సో బ్యాంక్లో డిపాజిట్ చేస్తే కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో టు క్యాష్ అకౌంట్ ఇట్ ఈస్ ఏ కాంట్రా ఎంట్రీ టు క్యాష్ అకౌంట్. సో క్యాష్ అని రాసినప్పుడు బ్యాంక్ కాలంలో ₹700 టు క్యాష్ అకౌంట్ బ్యాంక్ కాలం అమౌంట్ 700. సో కాంట్రా ఎంట్రీ 2 times పోస్ట్ అవ్వాలి కదా బై క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ అండ్ LFలో కాంట్రా ఎంట్రీ బై బ్యాంక్ అకౌంట్ LF కాంట్రా ఎంట్రీ. సో బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. ఎంతమ్మా ₹700 బై బ్యాంక్ అకౌంట్ ₹700. ఓకే అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పే టు అనురాగ్ బై చెక్ 980 అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ 20. సో ఇక్కడ అనురాగ్కి మనం పేమెంట్ చేస్తున్నాం త్రూ ద చెక్. ఎంత 980 రూపీస్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్ 20. తన దగ్గర నుంచి మనకు డిస్కౌంట్ ఎంత వచ్చింది 20. సో దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఏం చేస్తాం ఇప్పుడు మనం వీటిని క్రెడిట్ బై అనురాగ్. సో ఇక్కడ పేమెంట్ అనేది ఎలా జరుగుతుంది త్రూ ద చెక్. సో చెక్ ద్వారా పే చేస్తున్నామంటే బ్యాంక్ కాలంలో చూపించాలి అమౌంట్. ఎంతమ్మా 980 బ్యాంక్ కాలంలో 980 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఈస్ 20. నెక్స్ట్ January 12th cash purchases 2,500. January 12th క్యాష్ పర్చేజెస్ 2,500. సో ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం క్యాష్ పర్చేజెస్. సో క్యాష్ పర్చేజెస్ మీన్స్ క్యాష్ ఈజ్
గోయింగ్ అవుట్. మనం ఇక్కడ పర్చేస్ చేస్తున్నామంటే క్యాష్ అనేది మనం వేరే వాళ్ళకి పే చేస్తున్నాం. సో క్యాష్ బయటికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. బై పర్చేజెస్, బై పర్చేజ్ అకౌంట్ ఎంతమ్మా 2500. సో ఇదేంటి, క్యాష్ పర్చేజ్, అందుకే క్యాష్ కాలంలోనే చూపిస్తున్నాం. ఎంత అమౌంట్ 2500. అండ్ ద నెక్స్ట్ వన్, withdraw from bank for office use ₹5,000. withdraw from bank for office use from ఎంతమ్మా 5,000. సో ఇక్కడ మనం అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాం. సో క్యాష్ ఈజ్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ ₹5,000. సో ఇక్కడ ఏమొస్తుంది, క్యాష్ కాలమ్ అండ్ బ్యాంక్ కాలమ్. సో ఇట్ ఈస్ ఏ కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ ఏమవుతుంది, పే చేస్తుంది. సో ఏం రిసీవ్ అవుతుంది మనకి ఇక్కడ, రిసీవ్డ్. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ ఈజ్ పేయింగ్, వి ఆర్ టేకింగ్. సో గివింగ్ ఎవరు ఇక్కడ, బ్యాంక్. సో ఏమవుతుంది ఇక్కడ, ఏమొస్తుంది మనకి, ఏం విత్డ్రా చేస్తున్నాం, క్యాష్. సో క్యాష్ ఈజ్ డెబిటెడ్. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, డేటా టు బ్యాంక్ అకౌంట్. డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ వస్తుంది, రైట్. విత్డ్రా చేసినప్పుడు క్యాష్ వస్తుంది. క్యాష్ అనేది మనకు వస్తుంది కదమ్మా, అందుకే ఏమవుతుంది, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో టు బ్యాంక్, ఎంత, టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అని రాసినప్పుడు అమౌంట్ ఎక్కడ వేయాలమ్మా, క్యాష్ కాలం. బ్యాంక్ అని రాసినప్పుడు అమౌంట్ క్యాష్ కాలం. సో అండ్ ఆపోజిట్లో మళ్ళీ మనం క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని రాసి బ్యాంక్ కాలంలో అమౌంట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఎల్ఎఫ్లో లెడ్జర్ ఫోలియోలో సి అని ఖచ్చితంగా పెట్టాలమ్మా. కాంట్రా ఎంట్రీస్కి ఖచ్చితంగా సి అని పోస్ట్ చేయాలి. ఓకే, చూడండి. 14th January టు బ్యాంక్ అకౌంట్. 14th January టు బ్యాంక్ అకౌంట్, ఎల్ఎఫ్ సి కాంట్రా ఎంట్రీ. టు బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా 5,000. సో ఇక్కడ బ్యాంక్ వచ్చింది కాబట్టి అమౌంట్ ఎక్కడ వేస్తున్నాం, క్యాష్ కాలం. అమౌంట్ అనేది క్యాష్ కాలం. అండ్ ఎట్ ద సేమ్ డేట్ ఇక్కడ మళ్ళీ బై క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్, January 14th బై క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్. బై క్యాష్ అకౌంట్, సేమ్ ఎల్ఎఫ్లో కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ క్యాష్ వచ్చిందంటే అమౌంట్ అనేది బ్యాంక్ కాలంలో. బై క్యాష్ అకౌంట్, అమౌంట్ 5,000 ఇన్ బ్యాంక్ కాలం. సో కాంట్రా ఎంట్రీలో ఏంటంటే క్యాష్ బ్యాంక్ వచ్చినప్పుడు మనం పర్టిక్యులర్స్లో డెబిట్ సైడ్ క్యాష్ వస్తే క్రెడిట్ సైడ్ బ్యాంక్ వస్తుంది. అండ్ క్యాష్ అని వచ్చినప్పుడు అమౌంట్ బ్యాంక్లో వేయాలి, బ్యాంక్ అని వచ్చినప్పుడు అమౌంట్ క్యాష్లో వేయాలి, అంతే. ఇంకా కాంట్రా ఎంట్రీలో ఏమీ లేదు చేంజెస్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. అండ్ ద నెక్స్ట్ వన్, received a check for 950 from Lucky and Company, allowed him discount 50. సో ఇక్కడ లక్కీ అండ్ కంపెనీ నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకుంటున్నామ్మా. ఓకేనా, చెక్ అనేది మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం ఇక్కడ, 50. సో చెక్ రిసీవ్డ్. సో చెక్ అనేది ఇక్కడ ఏమవుతుంది, రిసిప్ట్. సో చెక్ రిసీవ్ అయిందంటే మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో క్యాష్ అనేది వస్తుంది. సో ఎక్కడ చూపించాలి దీన్ని మనం, క్యాష్ కాలంలోనే. డెబిట్ సైడ్ డేట్ January 15th, డేట్ January 15th టు లక్కీ అండ్ కంపెనీ, టు లక్కీ అండ్ కంపెనీ చెక్ రిసీవ్డ్. డిస్కౌంట్ ఎంత ఇచ్చామమ్మా, 50 అండ్ రిసీవ్డ్ 950. రిసీవ్డ్ అమౌంట్ ఈజ్ 950 అండ్ డిస్కౌంట్ 50. నెక్స్ట్, క్యాష్ సేల్స్ 7,500. క్యాష్ సేల్స్ 7,500. సో ఇక్కడ మనం సేల్ చేస్తున్నామా, క్యాష్ వస్తుంది. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ డెబిటెడ్. సో డెబిట్ సైడ్ డేట్ ఎప్పుడమ్మా ఇది, 18th January 18th టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత, క్యాష్ సేల్స్ 7,500. టు సేల్స్ అకౌంట్, అమౌంట్ 7,500. నెక్స్ట్, January 19th paid into bank Lucky and Co check for 950 and cash 4,000. సో లక్కీ అండ్ కో చెక్ ఇక్కడ మనం
బ్యాంక్కి పే చేస్తున్నాం. ఎంతమ్మా లక్కీ అండ్ కో చెక్ 950 అండ్ ద క్యాష్ అమౌంట్ ఈజ్ 4000. సో దిట్ ఈజ్ ఏ కాంట్రా ఎంట్రీ, రైట్. ఇది ఏంటమ్మా, ఇది కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, మనం చెక్ అనేది ఎవరికి పే చేస్తున్నామా, బ్యాంక్కి పే చేస్తున్నాం, రైట్. సో బ్యాంక్కి పే చేస్తున్నామంటే బ్యాంక్ కాలంలో ఇది రిసిప్ట్ అవుతుంది. సో టు క్యాష్ అకౌంట్ చెక్ ప్లస్ క్యాష్, టు క్యాష్ అకౌంట్ చెక్ ప్లస్ క్యాష్ 4950 ఇన్ బ్యాంక్ కాలం అండ్ సేమ్ డేట్ బై బ్యాంక్ అకౌంట్. By bank account it is a contra entry and the same amount is transferred to cash column, that is 4950 in cash column. సో ఇక్కడ బ్యాంక్ కాలంలో వచ్చిందంటే ఇక్కడ క్యాష్ కాలంలో రావాలి. సో ఇక్కడ మనం పేమెంట్ అనేది కొంచెం క్యాష్ అండ్ కొద్దిగా బ్యాంక్, ఓకేనా. పేమెంట్ అనేది ఎలా జరుగుతుందమ్మా, ఇక్కడ 4000 ఏమో క్యాష్ అండ్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం, ఇక్కడ 4000 క్యాష్ అండ్ 950 అనేది చెక్. సో అలా మనం క్యాష్ వచ్చినప్పుడు బ్యాంక్లో అండ్ బ్యాంక్ వచ్చినప్పుడు క్యాష్లో పోస్ట్ చేసాం. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ ఫర్ స్టేషనరీ 120 January 21st. Cash paid for stationery 120. So January 21st by stationery account rupees 120 in క్యాష్ కాలం. సో క్యాషే పే చేస్తున్నాం ఇక్కడ మనం, ఎంత 120 ఫర్ స్టేషనరీ. సో బై పేమెంట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ వన్ పెయిడ్ కమిషన్ టు రాకేష్ బై చెక్ ₹500. సో ఇక్కడ మనం రాకేష్కి కమిషన్ పే చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ చెక్. ఎలా పే చేస్తున్నాం మనం అమౌంట్ అనేది, చెక్ ద్వారా. సో చెక్ అంటే బ్యాంక్, బై రాకేష్, డేట్ ఎప్పుడమ్మా, కమిషన్ 23rd బై రాకేష్ కమిషన్ ఆర్ కమిషన్ అకౌంట్. ఎలా పే చేస్తున్నాం మనం, బ్యాంక్. సో బ్యాంక్ అన్నాం కాబట్టి బ్యాంక్ కాలంలో ₹500 బై కమిషన్ ₹500. నెక్స్ట్ 27th లక్కీ అండ్ కోస్ చెక్ డిజానర్. లక్కీ అండ్ కంపెనీస్ చెక్ వాస్ డిజానర్. సో లక్కీ వాళ్ళ చెక్ అనేది ఇక్కడ ఏమవుతుంది, డిజానర్ అవుతుంది. సో డిజానర్ అయిన చెక్ని మళ్ళీ మనం ఇక్కడ షో చేయాలి. ఎప్పుడమ్మా, 27th January. బై లక్కీ అండ్ కో. ఎంతమ్మా లక్కీ అండ్ కో చెక్ మనం రిసీవ్ చేసుకుంది 950. సో 950 ఇక్కడ రాసాం కదా, లక్కీ అండ్ కో చెక్. ఇక్కడ డెబిట్ సైడ్ ఇక్కడ ఏమవుతుంది, రిసీవ్డ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ క్రెడిట్ చేస్తున్నాం ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్లో డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ లక్కీ అండ్ కో చెక్ రిసీవ్డ్ 950. సో 950 అనేది బ్యాంక్ కాలంలో చూపిస్తున్నాం. నెక్స్ట్ 29th డ్రా ఏ చెక్ ఫర్ 800 ఫర్ పర్సనల్ యూస్. డ్రా ఏ చెక్ ఫర్ ₹800 ఫర్ పర్సనల్ యూస్. ఇక్కడ మనం ఒక చెక్ని విత్డ్రా చేస్తున్నాం. ఎందుకు, పర్సనల్ యూస్కి. ఆఫీస్ యూస్ అయితేనేమో అదేమవుతుంది, కాంట్రా ఎంట్రీ. పర్సనల్ యూస్ అనేది కాంట్రా ఎంట్రీ కాదు. సో పర్సనల్ యూస్కి ఇక్కడ మనం చెక్ అనేది విత్డ్రా చేస్తున్నాం. సో హియర్ బ్యాంక్ ఈజ్ గివింగ్, ఓకే, బ్యాంక్ అనేది గివింగ్. సో ఇది ఏమవుతుందమ్మా, క్రెడిట్. బై డ్రాయింగ్స్ అకౌంట్. సో ఆల్రెడీ మనం మెయిన్ టాపిక్స్లోనే డిస్కస్ చేసాం. ఆల్ డ్రాయింగ్స్ ఆర్ క్రెడిటెడ్. డ్రాయింగ్స్ అనేది ఏమవుతుందమ్మా, క్యాష్ బుక్లో క్రెడిట్ అవుతుంది. సో బై డ్రాయింగ్స్ అకౌంట్ ఎంత, 800. చెక్ కదా, అందుకే బ్యాంక్ కాలంలో 800 రూపీస్ని చూపిస్తున్నాం. నెక్స్ట్ వన్ January 31st paid salaries by check 1500 and by cash 500. January 31st by salaries account. సో salaries-ని 500 ఏమో క్యాష్ పే చేస్తున్నారు అండ్ 500 క్యాష్ అండ్ 1500 ఫర్ చెక్. సో క్యాష్ అకౌంట్లో క్యాష్ కాలంలో ₹500 అండ్ బ్యాంక్ కాలం ₹1500. సో శాలరీస్ అనేది బ్యాంక్ నుండి 1500 పే చేస్తున్నాం అండ్ క్యాష్ అనేది 500 ఇచ్చాం కాబట్టి అది మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. అండ్ ద లాస్ట్ వన్ January 31st బ్యాంక్ ఛార్జెస్ 20 అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 520. బ్యాంక్ ఛార్జెస్ ఎంతమ్మా, బ్యాంక్ ఛార్జెస్ 20 అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వాస్ 520. దీస్ ఆర్
ఎంటర్డ్ ఇన్ ద పాస్బుక్. సో పాస్బుక్ అంటే ఏంటి? బ్యాంక్. సో బ్యాంక్ నుండి మనం ఇక్కడ పేమెంట్ చేసాం. ఎంత బ్యాంక్ ఛార్జెస్? 20. సో బ్యాంక్ కాలంలో 20 అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 520. ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం 520. సో ఇప్పుడు టోటల్ చేయాలమ్మా. డిస్కౌంట్ అనేది ఇండిపెండెంట్. డిస్కౌంట్ కాలం అనేది ట్రాన్స్ఫర్ చేయము. ఏ కాలంకి అది ఎంత వస్తే అంతే తీసుకోవాలి. సో డిస్కౌంట్ కాలం డెబిట్ సైడ్ 50 అండ్ క్రెడిట్ సైడ్ 70. డెబిట్ సైడ్ 50, క్రెడిట్ సైడ్ 70. సో క్యాష్ కాలం టోటల్ చూడండి. టోటల్ డెబిట్ సైడ్ రిసిప్ట్స్ నుండి పేమెంట్స్ని మైనస్ చేయండి. సో టోటల్ రిసిప్ట్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 25,924. 25,924 అండ్ క్రెడిట్ సైడ్ టోటల్ ఇక్కడ నుంచి మనం మైనస్ చేయండి. సో ఇదే టోటల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. బ్యాంక్ టోటల్ 29,140. బ్యాంక్ టోటల్ 29,140 అండ్ క్యాష్ టోటల్ 25,924. సో ఈ టోటల్ నుండి పేమెంట్స్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మైనస్ చేయాలి. సో ఈ 25,924 నుండి క్యాష్ కాలంనే మైనస్ చేయాలమ్మా. ఓకేనా? క్యాష్ కాలం నుండి క్యాష్, బ్యాంక్ కాలం నుండి బ్యాంక్ కాలంని మైనస్ చేయాలి. సో డెబిట్ సైడ్ క్యాష్ కాలం నుండి క్రెడిట్ సైడ్ క్యాష్ కాలంని మైనస్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది డిఫరెన్స్ అంటే 10,154. ఎంతమ్మా? 10,154. ఈ 10,154 అనేది ఏంటి? బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. సో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 10,154. ఓకే, అండ్ నెక్స్ట్ క్రెడిట్ సైడ్ బ్యాంక్ బ్యాలెన్స్ టోటల్ ఎంత వచ్చిందమ్మా? 29,140. బ్యాంక్ బ్యాలెన్స్ 29,140. ఈ 29,140 నుండి ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? 18,870. ఓకేనా? 18,870. సో ఇది ఈ ఇయర్కి క్లోజింగ్ వాల్యూ. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఓపెనింగ్. సో ఇక్కడ ఎప్పుడు అయిపోయింది? జనవరి అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి. సో నెక్స్ట్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఈ అమౌంట్ని ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. డిస్కౌంట్ని చేయట్లేదు. ఓకే, ఎంతమ్మా బ్యాలెన్స్? 10,154 అండ్ 870. ఓకేనా? సో ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో మనకి ఏమొస్తుంది నాన్న? 3 ఎంట్రీస్, 3 కాలమ్స్. దట్ ఈస్ బ్యాంక్ కాలం, క్యాష్ కాలం అండ్ డిస్కౌంట్ కాలం. సో డెబిట్ సైడ్ ఏంటంటే డిస్కౌంట్ అలౌడ్ అండ్ క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, నెక్స్ట్ ఆల్ రిసిప్ట్స్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ సేల్స్. మెయిన్లీ ఇవి 3 ఇవి మూడింటినే మీరు గుర్తుపెట్టుకోండి. రిసిప్ట్స్, డిపాజిట్స్, సేల్స్. రిసిప్ట్స్, డిపాజిట్, సేల్స్. సో ఇవి వచ్చినప్పుడు ఏంటి? డెబిట్ సైడ్ చూపించాలి. అండ్ పేమెంట్స్. ఓకేనా? పేమెంట్స్, పర్చేజెస్, విత్డ్రాస్. పేమెంట్స్, పర్చేజెస్, విత్డ్రాస్. ఇవి 3 వచ్చినప్పుడు క్రెడిట్. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ అండ్ క్యాష్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది కాంట్రా ఎంట్రీ. బ్యాంక్ అండ్ క్యాష్ ఈస్ గివెన్, దట్ ఈస్ కాంట్రా ఎంట్రీ. సో మనం ఓవరాల్గా ఇక్కడ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నోట్ చేయాల్సింది ఏంటమ్మా? కాంట్రా ఎంట్రీస్ అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అండ్ ఆల్సో సేల్స్. ఓన్లీ క్యాష్ సేల్స్. హియర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్, నాట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ మనం ఏం చేయాలి ఇక్కడ? క్యాష్ ట్రాన్సాక్షన్స్నే రికార్డ్ చేయాలి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయట్లేదు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ రికార్డ్ అవుతుంది మళ్ళీ అంటే మనకి పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్. ఓకేనా? అవి ఎక్కడ రికార్డ్ అవుతాయమ్మా? పర్చేస్ అండ్ సేల్స్ బుక్. సో ఇక్కడ మనం రికార్డ్ చేయాల్సింది ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, దట్ ఈస్ పేమెంట్స్, రిసిప్ట్స్, సేల్స్ అండ్ పర్చేజెస్. ఓకే, సో ఇలా మనం క్యాష్ పర్చేజెస్ అన్నీ ఏమవుతుందమ్మా? క్రెడిట్ అవుతుంది. క్యాష్ పేమెంట్స్ చేసినప్పుడు క్రెడిట్ అవుతుంది. క్యాష్ పర్చేజెస్ అన్నీ క్రెడిట్ అండ్ క్యాష్ సేల్స్ ఆర్ డెబిట్. ఎందుకంటే క్యాష్ అనేది మనకు వస్తుంది. సో రిసిప్ట్స్లో కూడా క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తున్నాం.
ఓకేనా. డిపాజిట్స్ అన్నీ మళ్ళీ డెబిట్ అవుతుంది, విత్డ్రాస్ అన్నీ కూడా క్రెడిట్ అవుతుంది. సో ఎందుకు ఇక్కడ డిపాజిట్స్ డెబిట్ అవుతుందంటే ఇక్కడ మనం బ్యాంక్కి డిపాజిట్ చేస్తున్నాం, సో బ్యాంక్కి రిసిప్ట్ అవుతుంది కాబట్టి డెబిట్ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం క్యాష్ ఇస్ క్రెడిట్ చేస్తున్నాం. క్యాష్ అనేది విత్డ్రా చేస్తున్నాం అంటే బ్యాంక్ ఏం చేస్తుంది, పే చేస్తుంది, బ్యాంక్ అది క్రెడిట్ అమౌంట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ అనేది చేస్తాం. అండ్ కాంట్రా ఎంట్రీలో వచ్చేసి 2 times పోస్ట్ చేయాలి. ఓకే, 2 times పోస్ట్ చేస్తున్నప్పుడు డెబిట్ సైడ్ క్యాష్ వస్తే క్రెడిట్ సైడ్ బ్యాంక్ వస్తుంది, అండ్ డెబిట్ సైడ్ బ్యాంక్ వస్తే క్రెడిట్ సైడ్ క్యాష్ తీసుకుంటాం. అండ్ పర్టిక్యులర్స్లో మనం డెబిట్ సైడ్ క్యాష్ వచ్చింది అంటే అమౌంట్ అనేది బ్యాంక్ కాలం, బ్యాంక్ వచ్చినప్పుడు అమౌంట్ అనేది క్యాష్ కాలంలో పోస్ట్ చేయాలి. ఓకేనా. ఎప్పుడైనా సరే క్యాష్ వచ్చినప్పుడు బ్యాంక్ వచ్చినప్పుడు క్యాష్, ఆపోజిట్ వర్షన్లో మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇది ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో డైలీ 1 sum, ఒకటేసారి 2 sums అంటే కొంచెం కష్టం కదమ్మా, అర్థం అవ్వాలి కదా. సో పిక్స్ పెడతానా అడుగుతున్నారు, పిక్స్ కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. సో నేను టైం చూసుకొని మళ్ళీ పిక్స్ అని పెడుతుంటాను. మీరు వీడియోస్ అయితే డే బై డే ఓకేనా డైలీ చూస్తూ ఉండండి వీడియోస్ అనేది, అండ్ పిక్స్ కూడా పెడతాను. సో ట్రై చేశాను మ్యాక్సిమం ఇవాళ. ఇంకా రిమైనింగ్ పిక్స్ ఏమైనా ఉన్నాయో నోట్స్ అనేది రాయండి ఎప్పటికప్పుడు. ఓకేనా. కొంచెం టైం సెట్ అవ్వక పెట్టడం కుదరలేదమ్మా, బట్ పెడతాను పిక్స్ అనేది, ఏదో ఖచ్చితంగా పెడతాను. ఈరోజన్నా రేపన్నా పెట్టేస్తాను అప్ టు టిల్ టుడే. ఓకేనా. ఇప్పటి వరకు జరిగిన అన్నీ కూడా మీకు పిక్స్ అనేది పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే, నోట్స్ అనేది మెయింటైన్ చేయండి అమ్మా. సో ఫస్ట్ అయితే మనం సిలబస్ మీద ఫోకస్ చేస్తున్నాం, రైట్. సో కొంచెం మనకి సిలబస్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయింది, మీకు ఒక టాపిక్స్ పైన ఒక ఐడియా వచ్చింది అంటే కొంచెం ఫ్లో అనేది ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇప్పుడే మనం ప్రాక్టీస్ చేస్తూ హోంవర్క్ చేస్తూ అలా అంటే ఇంకా ఇక్కడే ఉంటాం, సిలబస్ అనేది చాలా హెవీగా ఉంది, రైట్. అందుకే మనం ఫస్ట్ సిలబస్ని ఫోకస్ చేస్తున్నాం. సో కొంచెం మనకు సిలబస్ ఒక 50% అయ్యింది అంటే మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయొచ్చు, అప్పుడు మనం ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇఫ్ కేస్ మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే కనుక ప్రాక్టీస్ చేయండి అమ్మ, మీకు టైం సెట్ అవుతుంటే. ఓకేనా. ప్రాబ్లమ్స్ చూసుకొని ఇంకా వేరే క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తుండండి, రైట్. ఓకే అమ్మా. ఇంత నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.